సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపిచ్చేలా త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని వైఎస్ఆర్సీపీ ఉద్యోగులు పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఇన్ సర్వీస్ టీచర్లు పలుమార్లు కూటమి ప్రభుత్వానికి విన్నవించినా సానుకూలంగా స్పందించకపోవడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ఉద్యోగులంటే చంద్రబాబు సర్కార్కి లెక్క లేకుండా ఉందని ధ్వజమెత్తారు. దాదాపు 1,00,000 మంది పైగా ఈ రోజున ఈ ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు టెట్ పాస్ కావాల్సినటువంటి ఉంది. ఒకసారి ఉద్యోగం కోసం ఎగ్జామ్ పాస్ అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత మరలా అన్ని సబ్జెక్టులు చదువుకుని ఆ ముసలితనంలో ఏ విధంగా పాస్ అవుతారు వాళ్ళు? అంత హై పర్సంటేజ్ ఎలా వస్తుంది? ఎంత కష్టము మళ్ళా ప్రిపేర్ కావడము. ఆల్రెడీ వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు, సంవత్సరానికి 2 ట్రైనింగ్లు ఇస్తూ ఉంటారు. ఆ అకాడమిక్ ఏదైతే సోషల్ చెప్పే టీచర్లకి సోషల్లోనో లేకపోతే ఇంకో సబ్జెక్ట్స్లోనో అన్ని సబ్జెక్ట్స్లో కూడా వాళ్ళకి తర్ఫీదు ఇస్తూ ఉంటారు. దాని ప్రకారంగా ఇంప్రూవ్ చేసుకోమని చెప్పాలే కానీ కంపల్సరీగా మెడ మీద కత్తి పెట్టి నువ్వు పాస్ అయితేనే నీకు ప్రమోషన్ లేకపోతే నేను ఇంటికి పంపిస్తాం అనేటువంటి పద్ధతి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? అంటే ఇదేమన్నా ఉద్యోగుల వెల్ఫేర్ చూసేటట్టు ప్రభుత్వమా లేకపోతే ఉద్యోగుల్ని ఇంటికి పంపించే ప్రభుత్వమా అని అడుగుతా ఉన్నా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.